పురుషాంగం ముందు ఏదైతే మనకు స్కిన్ ఉంటుందో అది కొంతమందికి టైట్గా అవ్వడము, అది కట్ అవ్వడము, దాంట్లో నుంచి మీగడ లాంటి పదార్థం బయటికి రావడం, అంటే ఆ పెనిస్ మీద కూడా కొన్నిసార్లు ఒక కోటింగ్ లాగా అనిపిస్తుంది. అది ఎప్పుడైతే ఇట్లా మనం రబ్ చేస్తే ఆ మీగడలాగా పొరలుగా బయటకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ జనరల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సిమ్టమ్స్. నార్మల్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే, ఒకవేళ ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోయినా, పెనిస్ని రోజు స్నానం చేసినప్పుడు ఆ స్కిన్ని వెనక్కి లాగి క్లీన్ చేసుకోకపోయినా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లేదా మీ పార్ట్నర్కి వైట్ డిశ్చార్జ్ ఉన్నా, ఆ వైట్ డిశ్చార్జ్ ఉన్న టైంలో మీరు ఇంటర్కోర్స్ అయిన తర్వాత ప్రాపర్గా వాష్ చేసుకోకపోయినా, అలాగే వాష్ చేసుకోకుండా పడుకున్నా మీకు ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్కి మెయిన్ కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఒకసారి వచ్చిందనుకోండి, ఇద్దరికి అంటే భార్యాభర్తలు ఇద్దరికీ ఒకటేసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అటు ఫీమేల్స్లో వైట్ డిశ్చార్జ్ ఉంటే వాళ్ళకు కరెక్షన్ చేయాలి, మేల్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఇద్దరికీ కరెక్షన్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే టెంపరీగా మనం మందులు ఇచ్చినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయగానే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కి హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. 20% పేషెంట్స్లో అంటే వేరే వాటి గురించి మందులు వాడుతున్నప్పుడు ఆ మందుల వల్ల అంగస్తంభన సమస్యలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిల్లో అన్నిటికన్నా కామన్ మెడికేషన్స్ అంటే మనకు హెయిర్ లాస్ మెడికేషన్స్కి. జనరల్గా మనము హెయిర్ లాస్కి చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫినెస్ట్రైడ్ కానీ డ్యూటాస్ట్రైడ్ కానీ అనే ఫినాస్ట్ 1 mg టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు. ఆ టాబ్లెట్స్ వల్ల మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. రెండోది డాండ్రఫ్కి కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ కీటగోనజోల్ అనే టాబ్లెట్ ఇస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. అలాగే మనము కొన్ని రకాల ప్రోటీన్స్ అంటే వే ప్రోటీన్స్ కానీ కొన్ని రకాల జిమ్ సప్లిమెంట్స్లో ఉండే ప్రోటీన్స్ కూడా అవి తీసుకున్నప్పుడు కూడా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. అన్నిటికన్నా కామన్గా అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కాజ్ చేసే మెడికేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి హైపర్ టెన్షన్ మెడికేషన్స్కి. హైపర్ టెన్షన్కి మనకు అసలు హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు, హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ అంటాం, బ్లడ్ ప్రెషర్ వల్ల మెడికేషన్స్ వల్ల కానీ బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. నార్మల్గా అటెనులాల్ అనేది అంటే ఇవన్నీ బీటా బ్లాకర్స్ అంటాం. ఈ అటెనులాల్ అనేది అటెన్ 50, అటెన్ 25 కానీ ఇట్లాంటి బ్రాండ్స్ ఉండేవి చాలా వరకు. అవి ఇప్పటి వరకు కూడా చాలామంది బీపీకి ఇస్తున్నాం. కాకపోతే ఈ పర్టిక్యులర్ అటెనులాల్ వల్ల ఈ ఫ్యామిలీ వల్ల అంటే ఆ అటెనులాల్ ఫ్యామిలీలో ఉన్న బీటా బ్లాకర్స్ వల్ల మనకు అవి తీసుకున్న తర్వాత ఎరెక్షన్స్ అనేవి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. అందుకని మీరు ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఏదైనా ట్యాబ్లెట్ స్టార్ట్ చేసినప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనిపిస్తే వెంటనే మీ డాక్టర్ని ఎవరైతే ఇచ్చారో ఒకసారి సంప్రదించండి. ఈ పర్టికులర్ మెడికేషన్స్ తీసుకున్న తర్వాత ఎరెక్షన్స్ తగ్గాయి, సో ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఉందా అంటే డాక్టర్ వాటిని తీసేసి వేరే మెడికేషన్స్ ఇస్తారు.